మదనపల్లి ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా, కంట్రోలర్గా పదవీ విరమణ చెందిన భీమయ్య విశ్రాంత జీవితంలో కూడా అవిశ్రాంతంగా విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై నిరంతరం శ్రమిస్తున్న ఆయన సేవలను గౌరవిస్తూ ఆయన ఆత్మీయ మిత్రుడు, శ్రేయోభిలాషులు విశ్రాంత ఉద్యోగులతో కలిసి మిషన్ కాంపౌండ్ నందు స్టోర్ రఘు ఆధ్వర్యంలో దుశ్శాలవ పూలమాలలతో సన్మానించారు. అంతేకాకుండా మిత్రులందరికీ మిఠాయిలు, శీతల పానీయాలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నాతోటి సూపర్వైజర్లు, కండక్టర్లు, డ్రైవర్లు ఈ సభకు వచ్చి సన్మానం కార్యక్రమానికి చూసినందుకు చాలా సంతోషిస్తున్నాను. మామూలుగా చాలామంది ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ అయిపోతే వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోరు. ఎక్కడ ఏ కార్మికుడు దురదృష్టవాళ్ళు చనిపోతే వెంటనే ఫోన్ చేస్తారు, ఫలానా ఆయన అయితే మనకు ఆదుకుంటాడు, సాయం చేస్తాడు అని. వాళ్ళకు దానం ఖర్చులకు ఏపీఎస్ఆర్టీసీ వారు 25,000 ఇస్తారు. ఆర్టీసీలో సీసీఎస్ సంస్థ జీవాడ వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారు. మొత్తం 26,000 ఇస్తారు. తర్వాత భర్త పెన్షన్లు అర్థము ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కడప వాళ్ళు అర్థ పెన్షన్ ఇస్తారు. ఎస్ఆర్బిఎస్ అనే సంస్థ జీవాడ వాళ్ళు భర్త పెన్షన్లు అర్థం ఇస్తారు. అందువల్ల వాళ్ళకు తెలియని విషయాన్ని నేను ఏదో ఒక సహాయం చేస్తూ 11 పేపర్లు, అప్లికేషన్ పేపర్లు రాసి దానికి కావాల్సినటువంటి డిపార్ట్మెంటు మదనపల్లి 1వ డిపో కావచ్చు, 2వ డిపో కావచ్చు, అధికారులతో సూపర్వైజర్తో మాట్లాడి వాళ్లకు డబ్బులు వచ్చి కుటుంబం ఆదుకునేదానికి సహాయ సహకారం అందిస్తారు.